నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మూత్రనాళం సన్నబడిందా? బరువు తగ్గించే మందులు ఉన్నాయా? విటమిన్ B12 కోసం ఏం తినాలి? వేపుళ్లతో క్యాన్సర్ల ముప్పు, ఇంకా హెల్త్ టిప్. మూత్రనాళం సన్నగా మారినప్పుడు సాధారణంగా సజావుగా సాఫీగా జరగాల్సిన మూత్ర విసర్జన అతి కష్టమైన బాధాకరమైన అనుభవంగా మారుతుంది. మూత్రధార చాలా సన్నగా ఉంటుంది. విసర్జన ఒక పట్టాన పూర్తి కాదు. ఈ సమస్యలకు మూత్రంలో మంట కూడా తోడవుతూ ఉంటుంది. మూత్రనాళం సన్నగా మారడానికి చాలా కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు. వైద్య పరిభాషలో స్ట్రక్చర్ ఆఫ్ యురేథ్రాగా పిలిచే ఈ సమస్యకు చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ 60 ఏళ్ల వయసులోనూ మూత్రం సాఫీగా రాకపోతే ప్రొస్టేట్ పెరిగిందేమోనని అనుమానపడచ్చు. అలాగే మూత్రాశయంలో ఏమైనా ఇబ్బందులున్నాయేమోనని కూడా అనుమానించవచ్చు. అయితే 30 ఏళ్ల వయసులో మూత్రం సాఫీగా రాకుండా ఇబ్బంది పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా మూత్ర మార్గంలో ఇబ్బందుల వల్ల అయ్యుంటుందని డాక్టర్లు చెబుతారు. ఇంకా చెప్పాలంటే మూత్ర మార్గం సన్నబడ్డం వల్ల ఈ మూత్ర సమస్యలు వస్తాయి. దీనినే డాక్టర్లు స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రా అంటారు. స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్యలో మూత్రం రావడం అనేది వేదనాభరితంగా ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రా అంటే పాసుకెళ్లే నాళంకి ఉన్న ఒక వ్యాధి అండి. మామూలుగా మగవాళ్ళల్లో పాసుకెళ్లే నాళం సైజు ఒక 25 సెంటీమీటర్లు ఉంటుంది. అదే ఆడవాళ్ళు అయితే మనకి 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ నాళానికి ఒక ట్యూబ్, పాసుకెళ్లే ట్యూబ్, దీన్ని ఎక్కడన్నా మనకు సన్నబడితే దానివల్ల వచ్చే ఇబ్బందులు, ఆ వ్యాధిని మనం స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రా అని పరిగణిస్తాం. మూత్రనాళం సన్నబడటానికి గల కారణాలు ఒక 3-4 రకాలు ఉంటాయండి. ఒకటి కంజెనిటల్, పుట్టుకతో కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో అవి యురెథ్రల్ వాల్వ్స్ అంటారు. చిన్నపిల్లల్లో పుట్టుకతో సంక్రమించే వ్యాధులు అవి. తర్వాత మోస్ట్ కామన్గా ట్రామా అంటాం. సడన్గా పేషెంట్ వెళ్తా యాక్సిడెంట్లు అవ్వటం, తర్వాత ఒక పిట్లో పడిపోవటం, దానివల్ల మన జెనిటల్ ఏరియాలో ఇంజురీ అవ్వటం వల్ల పాసుకెళ్ళే గొట్టం అనేది కొంచెం డ్యామేజ్ అవ్వటం వల్ల అది హీలింగ్ ప్రాసెస్లో ఈ స్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్, STD, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయండి. సో దాని ద్వారా ఇన్ఫెక్షన్ రావటం, అది హీలింగ్ ప్రాసెస్లో ఆ స్ట్రక్చర్ లాగా డెవలప్ అవటం అనేది జరుగుతుంది. మోస్ట్ కామన్ ఇంకో కాజ్ ఏంటి అంటే ఐట్రోజెనిక్ కాజెస్ అంటారు. అంటే వేరే కారణాల వల్ల, ఏదో కారణం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం. మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెందేటప్పుడు ట్యూబులు వేస్తారు, పైపులు వేస్తారు, కెథెటర్లు వేస్తారు. సో ఆ ప్రాసెస్లో కూడా మన పాసుకెళ్ళే నాళం సన్నబడే అవకాశాలు ఉంటాయి. సో బ్రాడ్గా ఇన్ఫ్లమేటరీ స్ట్రక్చర్స్ అంటారండి. ఇంకోటి ట్రమాటిక్ స్ట్రక్చర్స్ అంటారు వాడుక భాషలో. మూత్రనాళం సన్నబడటం వల్ల పేషెంట్కి ముఖ్యంగా పాస్ దార అనేది తగ్గిపోతుందండి. పేషెంట్ చాలా పాస్ పోసేదానికి చాలా స్ట్రగుల్ అవుతారు. ముక్కి బాగా ప్రెషర్ పెట్టి పాస్ పోయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మామూలుగా మూత్ర విసర్జనకి జనరల్గా ఎవరికైనా ఒక 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ టైం పట్టచ్చు. వీళ్ళు పాస్ పోసేదానికి ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ టైం తీసుకుంటారు. ఇట్లాగే స్ట్రక్చర్ యురెథ్రాతో పాస్ పోయటం వల్ల పాస్ అనేది లోపల ఎక్కువసేపు స్టాక్ ఉండిపోవటం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయండి. తర్వాత రాళ్ళు తయారయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత మన బ్లాడర్ ఎక్కువ ప్రెషర్తో ఈ పాస్ని అనేది పంప్ చేయాల్సిన అవసరం వల్ల బ్లాడర్ కండ అనేది హైపర్ట్రోఫీ అయిపోతుంది. అంటే లావ్ అయిపోయి ప్రెషర్స్ అనేది బ్లాడర్లో ఇన్బిల్ట్ ఎక్కువైపోయి ఆ ప్రెషర్స్ అన్నీ కిడ్నీకి ట్రాన్స్మిట్ అయ్యి కిడ్నీ పనితీరు అనేది దెబ్బతింటుంది. సో కిడ్నీ పనితీరు అనేది దెబ్బతిని కిడ్నీ కండ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రాలో మూత్రధార తగ్గిపోతుంది. మూత్రం పోయడం బాధాపూరితంగా ఉంటుంది. మూత్రంలో 2 ధారలు కనిపిస్తాయి. మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మూత్ర ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మూత్రం పూర్తిగా బయటకు రాకపోవడం వల్ల మూత్రాశయంలో మిగిలిపోయిన మూత్రం అలాగే నిల్వ ఉండిపోతే అది ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది. దీనివల్ల కిడ్నీలు, మూత్రాశయం, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్లు తరచుగా కనిపిస్తుంటాయి. అలాగే మూత్రమార్గంలో కూడా వాపు వచ్చే ప్రమాదం ఉంది. అరుదుగా ఈ సమస్య మూత్రమార్గ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రాకి మన డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది RGU అంటారండి, రెట్రోగ్రాడ్ యురెథ్రోగ్రామ్. అంటే ఏం చేస్తారంటే ఒక చిన్న పైపు లాంటిది పెట్టి ఒక కాంట్రాస్ట్ మందు అనేది మనం ఇస్తాము. దాన్ని ఒక ఎక్స్రేలో విజువలైజ్ చేసుకొని గొట్టం ఎలా ఉంది, కొంత ఏ మేరకు గొట్టం సన్నబడింది అనేది మనం క్లియర్గా ఎక్స్రేలో తెలుసుకోగలం. దీన్ని రెట్రోగ్రాడ్ యురెథ్రోగ్రామ్ అంటాం, RGU టెస్ట్ అంటాం. తర్వాత కన్ఫర్మేషన్కి మనం స్ట్రక్చర్ డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకునేదానికి ఇంకో టెస్ట్ కూడా చేయొచ్చండి. దీన్ని అల్ట్రాసౌండ్ టెస్ట్ అంటాము. దీన్ని మన ఏరియాలో అల్ట్రాసౌండ్ చేయటం వల్ల మనకి ఆ స్ట్రక్చర్ ఏరియా ఎలా ఉంది, స్పాంజియోసిస్ అంటే ఫైబ్రోసిస్ ఎక్కువ ఉందా, డిసీజ్ బాగా సివియర్గా ఉందా
అనేది మనం క్లియర్గా ఈ అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారా తెలుసుకోవచ్చు. స్ట్రిక్చర్ ఆఫ్ యురెత్రాకి సర్జికల్ ఇంటర్వెన్షనే ఉంటుందండి. సో దీనికి బ్రాడ్గా 2 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ అంటాం, ఇంకోటి ఓపెన్ సర్జరీస్ అంటాం. ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ అంటే చిన్న స్ట్రిక్చర్స్కి ఒక 0.5 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ సన్నబడిన దానికి మనం కెమెరాలో నుంచి లోపలికి వెళ్ళి ఎండోస్కోపిక్గానే ఏదైతే దారి మూసుకోపోయిందో ఆ ఏరియాని మాత్రం చిన్న ఇన్సిషన్ ఇచ్చి కట్ చేస్తాం అన్నమాట. దీన్ని ఆప్టికల్ యురెథ్రాటమీ అంటాం, మెడికల్ టర్మ్లో ఆప్టికల్ యురెథ్రాటమీ. ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అండి. ఆ రోజే పేషెంట్ వస్తే ఆ రోజే మనం డిశ్చార్జ్ చేయగలము. అంత ఎండోస్కోపిక్ ప్రొసీజరు చేసిన తర్వాత ఒక చిన్న కెథెటర్ లాంటిది వేసి దాన్ని ఒక 3 days కాల వ్యవధిలో తీసేస్తాం. దీన్ని ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే ఓపెన్ మేనేజ్మెంట్. ఈ ఓపెన్ మేనేజ్మెంట్ అనేది కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆగ్మెంటెడ్ యురెథ్రోప్లాస్టీ అంటాం, అంటే కొంతమేర పెద్ద గొట్టము సన్నబడింది మనకి. సో దాన్ని అంతా ఏం చేస్తామంటే కట్ చేసి ఓపెన్ చేసి దాన్ని సప్లిమెంట్ చేస్తాం. మనకున్న న్యాచురల్ బాడీ టిష్యూస్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే బక్కల్ మ్యూకోసా అంటాం. నోటిలోని చర్మాన్ని బయటికి తీసి మనం పాస్కెళ్ళే గొట్టాన్ని ఆగ్మెంట్ చేస్తాం, లెంత్ పెద్దది చేసి ఆ స్ట్రక్చర్ రిపేర్ అనేది చేస్తాం. దీన్ని ఆగ్మెంటెడ్ యురెథ్రోప్లాస్టీ అంటాం. దీనికి మోస్ట్ కామన్గా మనం వాడే టిష్యూస్ 2 అండి. ఒకటి బక్కల్ మ్యూకోసా గ్రాఫ్ట్ అంటాం, రెండోది స్కిన్ ఫ్లాప్స్ అంటాం. మన అంగం దగ్గర ఉండే చర్మాన్నే వాడుకొని దాన్ని ఒక గ్రాఫ్ట్ లాగా తయారు చేసుకొని ట్యూబ్ని మళ్ళీ తయారు చేస్తాం. తర్వాత స్ట్రిక్చర్ సెగ్మెంట్ చిన్న ట్రామా వరకు జరిగింది, కొంచెం డ్యామేజే ఉంది, ఇట్లాంటి దానికి ఏం చేయొచ్చు అంటే ఆ డ్యామేజ్ అయిన ట్యూబ్ని కట్ చేసేసుకొని ఆ పార్ట్ని వరకే మళ్ళీ ఫ్రెష్గా మా 2 ఎడ్జెస్ని కలిపి కొడతాం. దీన్ని ఎండ్ టు ఎండ్ యురెథ్రోప్లాస్టీ అంటాం. సో బ్రాడ్గా ఈ 2 బేసిక్ సర్జరీస్ అనేవి స్ట్రిక్చర్ మేనేజ్మెంట్కి మనం రెగ్యులర్గా చేస్తుంటామండి. యుక్త వయసులో మూత్రం పోయడంలో ఇబ్బందులు కనిపించాయంటే దానికి కారణం మూత్ర మార్గం సన్నబడిందేమోనని అనుమానించాలి. ఒకవేళ ఆ సమస్య కనుక ఉంటే దానికి మందులు వాడడం కానీ, లేదా మూత్ర మార్గాన్ని వెడల్పు చేయడం కానీ, లేదంటే సర్జరీ చేసి దానిని సరిచేయడం కానీ చేస్తారు. అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలా మంది ఆపసోపాలు పడుతూ ఉంటారు. డైటింగ్ మొదలుకొని వ్యాయామాల వరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పిసరంతైనా బరువు తగ్గరు. అలాంటి వారికి ఇవాళ వెయిట్ లాస్ పిల్స్ రూపంలో చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. GLP-1 ఆంటగోనిస్ట్ రకానికి చెందిన ఈ మందులతో సులువుగా బరువు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. వెయిట్ లాస్ పిల్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెమాగ్లూటైడ్ అండ్ టిరాగ్లూటైడ్ GLP-1 ఎగోనిస్ట్ అనేవి ఇనిషియల్గా డయాబెటీస్ కోసం కనిపెడతాం జరిగింది. తర్వాత ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటాం జరిగింది. సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల జనరల్గా బరువు ఎలా తగ్గుతారు అంటే మన ఆకలిని తగ్గిస్తుంది, మన పొట్ట యొక్క కదలికని కొంచెం స్లో చేస్తుంది. సో మనం తినే ఆహారంలో కొన్ని న్యూట్రియంట్స్ని అబ్జార్ప్షన్ తగ్గించే రకంగా ఈ మందు 3 రకాలుగా పనిచేస్తాం జరుగుతుంది. సో కొంతమందికి దీనివల్ల కళ్ళు తిరుగుతాం కానీ డిజీనెస్ అంటారు, వామిటింగ్ సెన్సేషన్ అంటే బాగా విపరీతంగా వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం, ఎందుకంటే స్టమక్ యొక్క మూమెంట్ని తగ్గిస్తుంది, గ్యాస్ట్రోపారసిస్ అంటారు, తగ్గిస్తుంది కాబట్టి సో ఇలాగా వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం. కొంతమందిలో ఎక్కువగా విరోచనాలు, కడుపు ఉబ్బరం, ఇలాగ గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఉండే అవకాశం ఉంటుంది. సో డోసేజ్ అనేది ఆ సైడ్ ఎఫెక్ట్స్ని బట్టి మనం పెంచుకుంటూ ఉండాలి, అది డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి. సో ఇలా జరిగినప్పుడు కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళల్లో ఇమీడియట్గా డోస్ తగ్గిస్తాం కానీ ట్యాబ్లెట్ని ఆపేయటం కానీ చేస్తాం జరుగుతుంది. కానీ దీని ఎఫికసీ డెఫినెట్గా చాలా ప్రూవెన్ ఎఫికసీ ఉంది. ఈ సెమాగ్లూటైడ్ అండ్ టిరాగ్లూటైడ్ రెండింటికి హెడ్ టు హెడ్ ట్రయల్స్ కూడా ఉన్నాయి, ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని. ఈ సెమాగ్లూటైడ్ అనే ట్యాబ్లెట్ డెఫినెట్గా టిరాగ్లూటైడ్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్కి. కొన్ని స్టడీస్లో 1 year తీసుకున్న తర్వాత అప్ టు 21% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గుతూ గమనిస్తాం జరిగింది. అదే వేరే టిరాగ్లూటైడ్ వల్ల 7 to 8% మాత్రమే వెయిట్ లాస్ ఉండటం చూశారు. సో కాల్డ్ మనం మాట్లాడే వెయిట్ లాస్ పిల్స్ ఎక్సర్సైజు, డైటరీ మాడిఫికేషన్తో కలిపి చేసిన వాళ్ళకి మాత్రమే సస్టైనబుల్గా, అంటే వెయిట్ లాస్ ఏదైతే జరుగుతుందో ఇది మందులు మానేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఉండాలి అంటే ఈ ట్యాబ్లెట్ తీసుకున్న టైం నుంచినే లైఫ్ స్టైల్ని మనం మాడిఫికేషన్ అనేది స్టార్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ 3 కాంబినేషన్, డైటరీ కాంబినేషన్, ఎక్సర్సైజ్ అండ్ ట్యాబ్లెట్, ఈ 3 కాంబినేషన్లో ఎవరైతే నడుస్తారో
అది ఎన్ని రోజులు ఒక 6 నెలలు తీసుకున్నా, సంవత్సరం తీసుకున్నా 3 కలిపి చేసిన వాళ్ళు తర్వాత ట్యాబ్లెట్ ఆపేసిన తర్వాత కూడా ఆ వెయిట్ లాస్ ఏదైతే జరిగిందో దాన్ని మెయింటైన్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పోషకాహారం అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల్ని సమపాలల్లో తీసుకోవడమే అనుకుంటారు మనలో చాలా మంది. కానీ వీటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి సూక్ష్మ పోషకాలు కూడా మన శరీరానికి తగుపాలల్లో ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలి. సూక్ష్మ పోషక పదార్థాలు సరిగ్గా అందకపోతే B12 వంటి విటమిన్ లోపాలు పెను శాపాలుగా మారతాయి. ఇవాళ మనలో చాలా మందికి B12 విటమిన్ లోపం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో తగినంత విటమిన్ B12ను పొందేందుకు ఏం తినాలో, రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. B12 మనకు వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అని అంటుంటాము. బట్ ఎంత అయితే మనము రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటూ ఉంటామో దాని డెఫిషియన్సీ రాకుండా మనము చాలా వరకు కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే వైటమిన్ B12 అనేది మన శరీరంలో తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో B12 డెఫిషియన్సీ అనీమియా అని కూడా అంటుంటాం. సో ఎప్పుడైతే ఈ B12 అనేది మనము రెగ్యులర్ బేసిస్లో డైట్లో తీసుకోకపోవడం వల్ల కూడా B12 డెఫిషియన్సీని మనం చూస్తుంటాము. సాధారణంగా ఈ B12 అనేది మళ్ళీ నాన్ వెజ్ ఫుడ్స్లోనే మనకు ఎక్కువ శాతంలో ఉంటుంది. ఎస్పెషల్లీ లివర్, అంటే లివర్ అనేది మన బాడీలో ఒక స్టోరేజ్ ఆర్గన్ కాబట్టి ఈవెన్ యానిమల్స్ బాడీలో కూడా అదొక స్టోరేజ్ ఆర్గన్, అంటే న్యూట్రియంట్ స్టోరేజ్ ఎక్కువ శాతంలో జరుగుతుంది కాబట్టి మనకు లివర్లోనే ఎక్కువ కంటెంట్ B12 అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ B12 1 వీక్లో ఎవరన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కనుక గోట్ లివర్ కానివ్వండి, షీప్ లివర్ కానివ్వండి, చికెన్ లివర్ కానివ్వండి 1 వీక్ కంటిన్యూగా తీసుకోవడం వల్ల B12ని మనం నార్మలైజ్ చేసుకోవచ్చు. లేదు నాన్ వెజ్ ఎవరైతే తినరో వాళ్ళు మాత్రం కంపల్సరీగా B12 కోసము మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, అంటే పాలు, పాల పదార్థాలు, పాలు, పెరుగు, మజ్జిగ ఇలాంటివి, పన్నీర్ కానివ్వండి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్స్లో కూడా మనకు మంచి విటమిన్ B12 ఉంటుంది. 1 ఫుల్ ఎగ్ విత్ యోక్ తీసుకుంటే కనుక మన డైలీ వైటమిన్ B12 రిక్వైర్మెంట్ని మనము కంప్లీట్గా పూర్తి చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల B12 మనము ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఓవరాల్గా అనీమియా ఆర్ బ్లడ్ తక్కువ ఉండకుండా కాపాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ B12 వల్ల మనకు ఓవరాల్గా ఎనర్జీ లెవెల్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి మనము డైలీ రెగ్యులర్ బేసిస్లో చేసుకునే పనులు కానివ్వండి, ఓవరాల్ వర్క్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైతే మనం B12 లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటామో. సో B12 వల్ల చాలా డెఫిషియన్సీ అవ్వడం వల్ల మనకు బ్లడ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఓవరాల్గా ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోలేం. కాబట్టి లెవెల్స్ని మనం రెగ్యులర్ బేసిస్లో ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే కనుక లైక్ పాలు, పాల పదార్థాలు, నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకుంటే కనుక B12ని చాలా వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. నూనెలో బాగా వేయించిన వేపుళ్ళంటే మనలో చాలా మందికి మహా ఇష్టం. కరకరలాడుతూ తినడానికి బాగా రుచిగా ఉండడంతో వేపుళ్లను చాలా మంది ఇష్టంగా లాగిస్తూ ఉంటారు. అయితే వేపుళ్లకు అతిగా అలవాటు పడితే ముందు క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుంది. నూనెలో బాగా వేయించిన వేపులను అతిగా తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్కి అతిగా అలవాటు పడడం వల్ల మన శరీరాల్లో క్యాన్సర్ కారకాలు తిష్టవేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. క్యాన్సర్ల బారిన పడటానికి గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లే చాలా వరకు కారణమవుతున్నాయని పరిశోధనల్లోనూ వెల్లడవుతుంది. ఈ నేపథ్యంలో ఒక తీరుతెన్నులేని ఆహారపు అలవాట్ల మూలంగా మనకు క్యాన్సర్ల బెడద ఎలా పెరుగుతుందో, క్యాన్సర్ల ముప్పును తప్పించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు క్యాన్సర్లను తెచ్చిపెడతాయా? ఈ రోజుల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే తయారు చేసేసినవి మనకి ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండటానికి దానికి ప్రాసెసింగ్ అనేది వేరేగా ఉంటుందండి. మీకు అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3 పదార్థాలు తప్పనిసరిగా ఎంతో కొంత కలుస్తాయి. అవి ఏంటంటే ప్రిజర్వేటివ్స్, మనకి ఎక్కువ రోజులు అది నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ అనేవి మనం వాడతాము. అంతేకాకుండా మనకి చూసే ఆహార పదార్థం కూడా చూడటానికి బాగుండటానికి ఆర్టిఫిషియల్ కలర్స్ యొక్క వినియోగం అనేది కూడా జరుగుతుంది. దాంతోపాటు ఎక్కువ రోజులు ఉండటానికి ఏంటంటే సింథటిక్ కెమికల్స్ యొక్క వినియోగం కూడా జరుగుతూ ఉంటాయి. సో మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్లో తప్పనిసరిగా మనకి ప్రిజర్వేటివ్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, లేదంటే సింథటిక్ కెమికల్స్ కానీ వినియోగం
ఎంతో కొంత ఉంటుంది. వీటి యొక్క ప్రభావం మన ఆరోగ్యంపై తప్పనిసరిగా ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఇబ్బంది లేదు, కానీ తరచూ దాని యొక్క వినియోగం కనుక ఎక్కువగా ఉంటే కనుక మన ఆరోగ్యం పైన తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది. నూనెలో బాగా వేయించిన వేపుళ్లతో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా? మన ఇంట్లోనే ఏంటంటే కనుక ఒకసారి కాచిన నూనె మళ్ళీ కాయమంటే అమ్మో అది చాలా డబ్బులు పెట్టి కొన్నాం కదా, ఒకసారి వాడి ఎలా పడేస్తాము, ఒక 2-3 సార్లు అయినా వాడుతూ ఉంటారు. ఇంకా బయట హోటల్లో కానీ అయితే కనుక మీరు ఊహించని కూడా లేరు. దాదాపు మినిమం 4 సార్లు 5 సార్లు, కొన్ని చోట్ల అయితే కనుక మీరు పునుగులు కానీ ఇవన్నీ తింటా ఉంటే వాడు ఆన్ చేస్తూ ఉంటాడు. అది ఒక మీరు 3 గంటలు 4 గంటలు 5 గంటల పాటు అది హీట్ అవుతానే ఉంటుంది. ఈ క్రమంలో ఏంటంటే మీకు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ యొక్క మీకు ఆ శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆక్సిడేషన్ పద్ధతి ద్వారా మీకు ఈ చెడు ఫ్యాట్ యొక్క కంటెంట్ అనేది మీకు పెరుగుతూ ఉంటుందండి. వీటిని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మన శరీరంలోని కొన్ని కణాలు కూడా మనకేంటంటే ఆ కణాల యొక్క పొర దెబ్బతిని సెల్ మెంబ్రేన్ దెబ్బతింటాం కానీ లోపల DNA RNA కానీ దెబ్బతింటం ద్వారా మనకేంటంటే కనుక మనకి ఎక్కువ దీని యొక్క వినియోగం ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా క్యాన్సర్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అంటారండి. ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క ఏర్పడటం ద్వారా మనకేంటంటే క్యాన్సర్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ప్రాసెస్డ్ ఫ్యాటీ ఫాస్ట్ ఫుడ్స్తో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా? మనం ఈ ప్రీ కుక్డ్ ఫుడ్స్ ఉంటాయండి. ఇదివరకు రోజుల్లో కాకుండా ఈ రోజుల్లో మనకి సూపర్ మార్కెట్కి వెళ్తే తప్పనిసరిగా రెడీమేడ్ బిర్యానీ, రెడీ టు కుక్ బిర్యానీ, రెడీమేడ్ ఉప్మా, కూరలు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మీకు ఎంతో కొంత ఈ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్ ఎన్హాన్సింగ్ కానీ లేదంటే కెమికల్స్ కూడా వాడటం అనేది జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు, కానీ తరచూ తీసుకుంటే తప్పనిసరిగా వీటికి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇంకా పిల్లలకి అత్యంత ఇష్టమైనది ఈ రోజుల్లో ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలామంది చూస్తూ ఉంటాం. దాంతోపాటు పాప్కార్న్, రెడీ టు మేడ్ పాప్కార్న్ కానీ మైక్రోవేవ్ పాప్కార్న్ కానీ వీటన్నిటిలో ఏంటంటే కనుక యాక్రిలమైడ్ అనే ఒక కెమికల్ ఉంటుందండి. అది మనం నూనెలో వేసి వేయించినప్పుడు ఈ యాక్రిలమైడ్ అనే ఒక కెమికల్ యొక్క శాతం ఒక లెవెల్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇది క్యాన్సర్కి కారణం అని చెప్పి చాలా పరిశోధనలు నిరూపించినాయి. ఈ పాప్కార్న్ తీసుకున్నట్లయితే కనుక మీకు రెడీ టు మేడ్ మైక్రోవేవ్ పాప్కార్న్ తీసుకున్నట్లయితే కనుక కవర్లో మీకు ఏంటంటే ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండటానికి పర్ఫ్లోరినేటెడ్ కార్బన్స్ అనేవి కూడా వాడతారండి, కాంపౌండ్స్. అదేంటంటే మైక్రోవేవ్లో పట్టి మనం హీట్ చేసినప్పుడు అది హానికారకమైన కెమికల్ కింద కూడా మారి మన క్యాన్సర్ కాజ్ అయ్యే అవకాశం ఉంటుంది. డైట్ సోడాలు, కూల్ డ్రింకుల్ని అతిగా తాగటం వల్ల క్యాన్సర్లు వస్తాయా? కూల్ డ్రింకుల యొక్క వినియోగం ఎక్కువ అవడం వల్ల మన ఒంట్లో ఫాస్ఫరస్ యొక్క శాతం ఎక్కువగా పెరిగిపోతుందండి. ఈ ఫాస్ఫరస్ యొక్క శాతం పెరిగిపోవటం వల్ల కాల్షియం యొక్క శాతం తగ్గిపోయి మన ఎముకలు కూడా పలసనబడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే కనుక ఈ కూల్ డ్రింక్స్ అన్నిటిలో మీకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి వాడతారు. ఆ షుగర్ కంటెంట్ కూడా పెరగడం ద్వారా మన యొక్క వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉండి మిగతా సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా చిన్నప్పుడు అప్పుడప్పుడు తాగడం అనేది సహజం. కాకపోతే అదే పనిగా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల తప్పనిసరిగా మనకి ఎముకల పలసన పడిపోవటం కానీ బరువు పెరగటం కానీ ఇలాంటి ఇబ్బందులు కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా బేకింగ్ సోడా మన పొట్ట యొక్క నార్మల్ మెకానిజం చూసుకున్నట్లయితే కనుక మన పొట్టలో స్టమక్లో మనకి ఈ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతూ ఉంటుందండి. దీని యొక్క pH దాదాపు మీకు 3 నుండి 4 మధ్యలో ఉంటుంది. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మన ఆహారంలో తీసుకున్న ఏ రకమైన మనకేమైనా హానికారకమైన బ్యాక్టీరియా కానీ ఇవన్నీ ఉన్నా కానీ అవి నాశనం అయిపోతాయి. దాంతోపాటు అది అరుగుదలకి బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ బేకింగ్ సోడా ఎక్కువగా తీసుకున్నామో మనం ఆ పొట్టలోని యొక్క pH అనేది మనకి ఎసిడిక్ నుండి ఆల్కలైన్ కింద మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు ఈ ప్రోటీన్ యొక్క అరుగుదల తగ్గిపోవటం కానీ లేదంటే ఈ మినరల్స్ యొక్క జీర్ణం తగ్గిపోవటం కానీ ఈ రకమైన మనకి ముప్పు కూడా మనం చూస్తూ ఉంటాం. వీలైనంత వరకు తక్కువగా వినియోగిస్తేనే మనకి మంచిది. తగుపాళ్లలో కాయగూరలు తీసుకోకపోతే క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందా? ఆహారంలో తప్పనిసరిగా మనకి కూరగాయలు, అతి ముఖ్యంగా ఏంటంటే ఆకుకూరలు, వాటితో పాటు తాజా కూరగాయలు ఉండేట్టు మనం తప్పనిసరిగా చూసుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ కూరగాయల్లో ఏంటంటే కనుక ఫైబర్ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనం తీసుకున్న తాజా కూరగాయల్లో ఏంటంటే కనుక వాటి కూరల్లో కానీ మనకేంటంటే ఈ పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయండి. వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ ఏ కానీ వైటమిన్ ఈ కానీ జింక్, సెలీనియం ఇవన్నీ ఏంటంటే క్యాన్సర్ ముప్పు తగ్గించడానికి దోహదపడతాయి.
వాటితో పాటు మనకి ఈ కూరగాయలు తీసుకోవడం ద్వారా ఏంటంటే కనుక ఈ లైకోపిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించడం కూడా మనకి తాజా కూరగాయలు ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మాంసాహారం ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక మనకేంటంటే అతి ముఖ్యంగా కొన్ని రకమైన ఈ రెడ్ మీట్ కన్సంప్షన్ కూడా మనకి ఎక్కువ ఉన్నట్లయితే కనుక మనకేంటంటే కనుక క్యాన్సర్ సంబంధించిన ముప్పు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు, అతి ముఖ్యంగా పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నప్పుడు వివిధ రకాల పరిశోధనలు కూడా చెప్తున్నాయండి. చాలా వరకు శాకాహారం తీసుకోవాలి, వారానికి 1-2 సార్లు మనం మాంసాహారం తీసుకోవాలి. ఎందుకంటే మన శరీరానికి మంచి ప్రోటీన్ కంటెంట్ కూడా కావాలి. వీలైనంత వరకు మనకి ఈ వేపుళ్ళు మరియు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయడం అనేది మంచిది. క్రిమి సంహారక రసాయనాల అవశేషాలతో క్యాన్సర్ల ముప్పు ఉంటుందా? మన కాయగూరలు అన్నీ ఎంతో కొంత ఈ పురుగుల మందు వాడటం ద్వారా పెరిగినాయి కాబట్టి మన చేతిలో ఉన్న జాగ్రత్త ఏంటంటే తప్పనిసరిగా మనం నీట్గా మనం వేసుకుని కడుక్కుని వాష్ చేసుకున్న తర్వాత దాన్ని మనం వినియోగించుకుంటే కనుక హానికరమైన మనకి ఆరోగ్య ఇబ్బందులు కానీ క్యాన్సర్లు కానీ రాకుండా ఉండే అవకాశం ఉంది. మనం తినే ఆహారం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అంతేగాని క్యాన్సర్ల వంటి ప్రమాదాల్ని తెచ్చిపెట్టకూడదు. వేపుళ్లకు అతిగా అలవాటు పడ్డం అంటే కోరి క్యాన్సర్లను ఆహ్వానించడమేనని గుర్తుంచుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. చర్మంపై తామర ఎంతకీ తగ్గకుండా మొండిగా మారి వేధిస్తున్నప్పుడు కరక్కాయను మెత్తగా నూరి ఆ లేపనాన్ని నిత్యం చర్మంపై పూతగా పట్టిస్తూ ఉండండి. మొండి తామర త్వరగా తగ్గుముఖం పడుతుంది.